ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. దానికి అలసట ఉన్నది అంటే మేము నమ్మం. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, అగ్నిహోత్రుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు. అది లంకావనాన్నంతటినీ భంజించేసింది. కానీ సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం అది భంజించలేదు, విడిచిపెట్టేసింది. దానికి అలసట చేత వదిలిపెట్టిందో లేకపోతే కావాలని వదిలిపెట్టిందో తెలియదు. అలసట అని అనుకోవడానికి వీల్లేదు. ఇంత అశోకవనాన్ని భంజించిన వానరానికి శిశుపావృక్షాన్ని భంజించడం పెద్ద లెక్క. కావాలని వదిలిపెట్టింది. రావణ, నీకు ఇంకొక మాట చెప్తున్నావు. నువ్వు ఏ కాంతయందు ప్రియాతి ప్రియమైనటువంటి భావన చేత నీ మనస్సుని కామాన్ని ఉంచావో అటువంటి సీతమ్మతో ఇవాళ ఆ వానరం మాట్లాడింది. చెప్పేటప్పటికి ఇంకా వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి వాడు ఎప్పుడు సీతమ్మతో ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ